హాయ్! వెల్కమ్ టు బ్రెయిన్ టు కోడ్. ఈరోజు మనం సాల్వ్ చేయబోతున్న క్వెషన్ వచ్చేసి అమెజాన్ ఇంకా గూగుల్ కంపెనీస్‌లో ఫ్రీక్వెంట్‌గా అడిగిన క్వెషన్ అన్నమాట. ఇదొచ్చేసి చాలా బేసిక్ క్వెషన్ బై ద వే. సో, ముందు నేను క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో, ఇప్పుడు ఏమంటున్నారంటే మన దగ్గర 4 పీపుల్ ఉన్నారంట. ఏ, బి, సి, డి అని చెప్పి. వాళ్ళు బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నారంట నైట్. ఓకే. ఇప్పుడు ఏ, బి, సి, డి అనే వాళ్ళు ఎంత టైంలో క్రాస్ చేయగలరు అని చెప్పి ఇచ్చారు మనకు. సో, ఏ వచ్చేసి 1 మినిట్‌లో క్రాస్ చేస్తాడంట. బి వచ్చేసి 2 మినిట్స్‌లో క్రాస్ చేస్తాడంట. సి వచ్చేసి 5 మినిట్స్‌లో క్రాస్ చేస్తాడంట. డి వచ్చేసి 8 మినిట్స్‌లో క్రాస్ చేస్తాడంట. ఓకే. ఇంకా మన దగ్గర ఒక టార్చ్ గూడా ఉంది. హ్మ్. ఓన్లీ ఒక్క టార్చ్ మాత్రమే ఉంది మన దగ్గర బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ టార్చ్ లేకుండా బ్రిడ్జ్ క్రాస్ చేయలేమంట. సరే. దేర్ కెనాట్ బి మోర్ దెన్ 2 పీపుల్. ఒక్కసారి ఇద్దరి కంటే ఎక్కువ పోలేరంట బ్రిడ్జ్ పైన. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే మనకు ఈ లైన్ చూడండి. దే మస్ట్ మూవ్ అట్ ద స్లోవర్ పర్సన్ పేస్. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ నార్మల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏ ఉన్నాడు గదా! ఏ 1 మినిట్‌లో క్రాస్ జేస్తాడు. బి వచ్చేసి 2 మినిట్స్‌లో క్రాస్ జేస్తాడు గదా! వీళ్ళిద్దరూ కలిసి బ్రిడ్జ్ క్రాస్ జేయడానికెళ్ళినప్పుడు ఇక లోయెస్ట్ స్పీడ్ ఏదుంటే వాడి ప్రకారంగానే ఎళ్తారంట. ఇప్పుడు ఏ 1 మినిట్‌లో క్రాస్ చేయగలడు వాడినొక్కటి పంపించేస్తే. బట్ ఇద్దరెళ్తున్నప్పుడు 2 మినిట్స్ పడుతుంది. బికాజ్ ఆ లోయెస్ట్ స్పీడ్ వచ్చేసి 2 మినిట్స్ కాబట్టి వీళ్ళిద్దరిలో. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడొచ్చేసి సి ఉన్నాడనుకోండి, 5 అనుకోండి. వీళ్ళిద్దరు కలిసి క్రాస్ జేయడానికి 5 మినిట్స్ పడుతుందన్నమాట. ఓకేనా? ఆహ్, ఓకే. ఇప్పుడు ఇంకా ఏం అడుగుతున్నారంటే మనకు క్వెషన్‌లో నెక్స్ట్ లైన్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నారు? కెన్ దే ఆల్ క్రాస్ ద బ్రిడ్జ్ ఇన్ 15 మినిట్స్. ఇప్పుడు 15 మినిట్స్‌లో క్రాస్ చేయగలరా అని చెప్పి అడుగుతున్నారనమాట క్వెషన్. ఓకే. ముందు మనం ఇప్పుడు క్రాస్ చేయగలరో లేదో సాల్వ్ చేసి చూద్దాం. సో, 15 మినిట్స్‌లో ఏదైనా పాసిబుల్ వే ఉందా అని చెప్పి. సో, ఇది నేను చెప్పా కదా! ఈ కైండ్ ఆఫ్ సింపుల్ క్వెషన్. సో, మీరు పాజ్ చేసి ట్రై చేయాలనుకుంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ డూ ఇట్. సో, నౌ లెట్స్ గో టు ద సొల్యూషన్ అన్నమాట. సో, ముందు లెట్స్ డ్రా సమ్ ఫిగర్స్. సో, వీడిని ఏ అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి వీడిని బి అనుకుందాం. వీడిని సి, వీడిని డి అనుకుందాం. మనం ఇప్పుడు చూసుకుంటే ఏ వచ్చేసి 1 మినిట్‌లో క్రాస్ చేయగలడు. బి వచ్చేసి 2 మినిట్స్‌లో క్రాస్ చేయగలడు. సి వచ్చేసి 5 మినిట్స్ అండ్ డి ఎంతుంది? 8 మినిట్స్‌లో క్రాస్ చేయగలడు. ఓకే. అండ్ లెట్ మీ డ్రా ఎ బ్రిడ్జ్ ఆల్సో. సో, ఇది మన బ్రిడ్జ్ అనుకుందాం ఇప్పుడు మనం. ఓకే. ముందు మనం ఏం చేద్దామంటే స్పీడ్ టాప్ 2 మెంబర్స్‌ని పంపించేద్దాం. స్పీడ్‌గా ఇద్దరు వెళ్ళే ఇద్దరిని పంపించేద్దాం. సో, ముందొచ్చేసి మనం ఏని ఇంకా బిని పంపించేద్దాం. సో, ఇప్పుడు మనం ఇక్కడికి పంపించేసాం ఏని, బిని. సో, ఎంతసేపు పడుతుంది వీళ్ళెళ్ళడానికి? చెప్పా గదా! స్లోయెస్ట్ స్పీడ్ కన్సిడర్ చేసుకోవాలని జెప్పి. 2 మినిట్స్ అయిపోయింది. ఇద్దరు క్రాస్ చేసేసారు. ఓకే. లైక్ నేను ఎంత ఎంత మినిట్స్ అయిందని జెప్పి ఇక్కడ ఎంట్రీ చేసుకుంటా. సో, లాస్ట్‌లో సమ్ చేసి చూద్దాం. 15 మినిట్స్ కంటే ఎక్కువైతుందా? లేదా తక్కువలో అవుతుందా అని జెప్పి. తర్వాత ఏం చేద్దామంటే ఇప్పుడు టార్చ్ ఉంది గాబట్టి ఇద్దరు తీసుకొని ఎళ్లారు గదా! ఇప్పుడు వీళ్ళు రావాలంటే ఒక టార్చ్ తీసుకొని రిటర్న్ రావాలి గదా! సో, రిటర్న్ రావడం కోసం నేనేం చేస్తా అంటే ఏని రిటర్న్ రమ్మని జెప్తా. బికాజ్ మనకు తక్కువ టైం పడుతుంది. ఏ అయితే 1 మినిట్‌లో వచ్చేస్తాడు గాబట్టి. సో, లెట్ మీ యాడ్ 1 మినిట్ ఓవర్ హియర్. ఇంకో 1 మినిట్ యాడ్ అయింది. ఓకే. తర్వాత ఏం చేద్దామంటే వీళ్ళిద్దరిని పంపించేద్దాం స్లోయెస్ట్ ఇద్దరిని. సో, హియర్ ఈ స్లోయెస్ట్ ఇద్దరిని పంపించేసి ఇప్పుడు ఇద్దరిని పంపించినప్పుడు మనకేమవుతుంది? ఇక్కడ స్లోయెస్ట్ స్పీడ్ ఏదో అది గదా! మనం కన్సిడర్ జేసుకోవాలి. సో, 8 మినిట్స్ అయింది వీళ్ళిద్దరు వెళ్ళడానికి. ఇప్పుడు జూడండి. ఇప్పుడు మనకు సి రిటర్న్ రావాలనుకోండి టార్చ్ తీసుకొని, ఇంకా 5 మినిట్స్ యాడ్ అయితది. విచ్ గోస్ టు 16 మినిట్స్ రైట్? ఇప్పుడు మళ్ళీ డి ఇన్ కేస్
డీని రిటర్న్ పంపించాలనుకోండి, ఇదైతే మొత్తం దాటిపోతుంది గదా! మొత్తానికి. సో, ఇప్పుడు మన బెటర్ ఆప్షన్ ఏమంటే మళ్ళీ బిని రిటర్న్ పంపియడం. సో, లెట్స్ సెండ్ బి విత్ టార్చ్. సో, బి ఇక్కడికొచ్చేసి ఎన్ని మినిట్స్ అవుతుంది బి రావడానికి? ఆబ్వియస్‌గా 2 మినిట్స్ అవుతుంది గదా! లెట్ మీ యాడ్ ఇట్ ఓవర్ హియర్. 2 మినిట్స్. ఇప్పుడు ఏముంది వీళ్ళిద్దరు కలిసి ఎళ్ళిపోతారు. ఇప్పుడు ఏ అండ్ బి కలిసి ఇటొచ్చేసారనుకుందాం మనం. సో, ఎన్ని మినిట్స్ పడుతుంది? ఆబ్వియస్‌గా స్లోయెస్ట్ పర్సన్‌ది కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి ఇంకా 2 మినిట్స్ పడుతుంది ఎక్స్‌ట్రా. ఇప్పుడు ఈ సమ్ చేసి చూద్దాం మనం ఎంత అవుతుందో. ఆహ్, ఎంతయింది మనకు 10, 14, 15. ఆ! ఎగ్జాక్ట్‌లీ 15 మినిట్స్‌లో అందరూ క్రాస్ చేసేసారు మన వాళ్ళు. సో, ఇక్కడ ఆన్సర్ ఏమంటే కెన్ దే ఆల్ క్రాస్ ద బ్రిడ్జ్ ఇన్ 15 మినిట్స్ అన్నప్పుడు యెస్ దే కెన్ క్రాస్. హోప్ మీకు అప్రోచ్ అర్థమైందనుకుంటా. అలానే నా ఎక్స్‌ప్లనేషన్ చాలా ఈజీగా ఉంది అని అనుకుంటున్నాను నేను. సో, చెప్పా గదా! ఇది చాలా సింపుల్ టైప్ ఆఫ్ క్వెషన్ అని జెప్పి. అందుకే చాలా సింపుల్‌గా చెప్పేసా అనమాట. ఓకే మరి. చలో విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ కీప్ ఆన్ సపోర్టింగ్ మీ. బై బై. Thank you for watching. Don't forget to subscribe and share.